ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా కన్న తండ్రి. ఉదయకాల సమయంలో మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనలో రెండో భాగాన్ని ఎంచుకొని మమ్మల్ని పరుచుకున్నాం. మూడో భాగమైన వాక్య పరిశుభ్రతకు మమ్మల్ని వచ్చుకున్నాం తండ్రి. తండ్రి మీ గ్రంథంలో ఉండి విలువైన అమూల్యమైన సంగతులు తెలియజేయటం నాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ముందు తండ్రి మీ గ్రంథంలో ఉండి విలువైన అమూల్యమైన సంగతులు మరి సంఘానికి తెలియజేస్తున్న నాకు మీ సహాయం అనుగ్రహించింది తండ్రి. నా ద్వారా నన్ను నిలవబెట్టుకొని మీరే సంఘంతో మాట్లాడండి తండ్రి. వింటున్న మీ పిల్లలు విడిచిపెట్టేవారుగా ఉండక విన్న మాటలు వారి హృదయంలో పదిలం చేసుకొని ఫలించేవారి గొప్ప కృపను అనుగ్రహించండి. వారి ఆత్మీయ జీవితాలు కట్టుకుంటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ఆత్మీయ జీవితం కట్టుకోవాలన్నా ఆత్మీయంగా జీవించాలన్నా మీ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనది ఎదిగిన వారు తండ్రి. మేమందరం కూడా వ్యర్థముగా పోనీయకుండా విలువైన వస్తువులు ఏ మాటలుగా భర్తం చేసుకుంటామో అంతకైనా విలువైన మీ మాటలు భర్తం చేసుకునేంతటి జ్ఞానాన్ని, పరిశీలించే జ్ఞానాన్ని, వివేచన అనుగ్రహించమని కోరుతూ మీ సహాయాన్ని అందిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవుడిని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక విలువైన అమూల్యమైన సంగతిని, మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే సంగతులను ధ్యానిద్దాము. గ్రూపులో ప్రకటించినట్లుగా మనం ధ్యానించబోయే అంశము దేవుని పనిలో నీ బాధ్యత ఏంటి. మనం పరిశీలించబోయే అంశము దేవుని పనిలో నీ బాధ్యత అంటే సంఘంగా ఉన్న మనందరి బాధ్యత ఏంటి. బాధ్యత గురించి మనం మాట్లాడే ముందుగా, దేవుని పనులకు వచ్చే ముందుగా కొన్ని విషయాలు మీ అందరికీ పంచుకుంటాం. మనము మన యొక్క శరీర సంబంధమైన జీవితంలో రకరకాల బాధ్యతలు మనం కలిగి ఉన్న వారమై ఉన్నాం. కుటుంబంలో బాధ్యత గల వ్యక్తులుగా మనం ప్రవర్తించే వారమై ఉన్నాం. రకరకాల బాధ్యతలు కలిగి ఉన్నాం. ఇక్కడ తండ్రిగా బాధ్యత తీసుకున్న వాళ్ళు ఉన్నారు, భర్తగా బాధ్యత తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకి చూసుకునే విషయంలో బిడ్డలుగా బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరి బాధ్యతను వారు నెరవేరుస్తూ ఉన్నారు కుటుంబంలో. అలాగే ఉద్యోగం చేసే చోట కూడా బాధ్యత కలిగి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. దేనికని? కుటుంబాన్ని పోషించాలన్న ఒక బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. బాధ్యత కలిగి ఏమాత్రం లేకపోయినా కుటుంబంలో మనకి ఏమాత్రం కూడా విలువ అనేది ఉండదు. కుటుంబంలో ఉండదు, సమాజంలో ఉండదు. మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ కూడా మనకి ఏముండదు, విలువ అనేది ఉండదు. ఒక బాధ్యత లేని భర్తగా ఉంటే భార్య ఆ భర్తకు విలువనిస్తుందో చెప్పండి? విలువనివ్వదు. ఒక బాధ్యత లేని తండ్రిగా ఉంటే పిల్లలు ఆ తండ్రికి విలువనిస్తారా? విలువనివ్వరు. ఉద్యోగం చేసే చోట బాధ్యత లేకుండా ఉద్యోగంకి పలానా టైంలోకి వెళ్లకుండా ఇష్టానుసారంగా వెళ్ళి పనిచేస్తారంటే చేయనిస్తారా? చేయనివ్వరు, తీసి పీకి పడేస్తారు. కాబట్టి మన లోకపరమైన జీవితంలో మన కుటుంబంలో ఒక బాధ్యత కలిగి మన యొక్క దైనందిన జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అవన్నీ మన బాధ్యతలుగా మనం భావిస్తూ, సమాజం కూడా బాధ్యత కలిగిన వాడికి ఏదైనా పనులు అప్పచెప్తూ ఉంటుంది, లెక్కలో తీసుకుంటా ఉంటుంది. ఒక బాధ్యత లేని వ్యక్తిని ఏదైనా పని అప్పగించాలనుకుంటే ఏమంటుంది సమాజం? ఏమంటుంది? వాడు ఒక బాధ్యత లేని వ్యక్తి, వాడు ఇలాంటి పనులు చేయడం ఏంటి అని సమాజం కూడా తిరస్కరిస్తుంది. లోకంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఏమాత్రం కూడా ఒక మనిషికి విలువ ఉండదు. ఇది ఎంత నిజమో, మనము లోకపరమైన జీవితం జీవించడం అన్నది ఎంత ప్రాముఖ్యమో, రెండోదిగా మనం ఆత్మీయ జీవితాన్ని కూడా కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి, భౌతికమైన జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఈ రెండు జీవితాలు మనం కలిగి ఉండాలి. ఆత్మీయ లోకపరమైన భౌతిక జీవితం బతకడానికి పనిచేసుకుంటూ బతుకుతున్నాం మనం. ఎందుకని? మన శరీరాన్ని పోషించుకోవడానికి. అందుకే లోకంలో ఉన్న సామెత ఏంటంటే, కోటికి వరకు కోటి విద్యలు ఉన్నాయని లోకంలో సామెత ఉంది. బ్రతకడానికి, భౌతికంగా బ్రతకడానికి లోకంలో చాలా పనులు ఉన్నాయి. ఏ పనులు చేసుకున్నా సరే బ్రతకేయచ్చు లోకంలో. మరి లోకంలో ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాము? మహా అంటే 60,
70. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఈ కల్తీ ఆహారం తింటూ మన సంవత్సరం బతుకున్న మహా అంటే 40లోనే స్టంటులు పడిపోవడం, హార్ట్ అటాక్ రావడం, గ్యాస్ ట్రబుల్, రకరకాల ప్రాబ్లంతో ముందుగానే వెళ్ళిపోతూ ఉన్నాం. మరి ఏ జీవితం కొరకు మనకు, ఈ లోకపరమైన జీవితం కొరకు మనం పనిచేసి లోకపరమైన జీవితం కొరకు కష్టపడి మన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పి ప్రయాసపడి ఇంతవరకు మన కుటుంబం కొరకు కష్టపడి కుటుంబం కొరకే మనం కష్టపడి చేస్తే ఒకరోజు ఈ కుటుంబం ఏం చేస్తుంది, మనల్ని మన మరణించిన తర్వాత బాధ్యతగా మన అంత్యక్రియలను జరిగిస్తారు. అంతే వాళ్ళు వేసేది. అది ఎవరైనా సరే, కుటుంబాల్లో ఎవరైనా సరే, ఎంత మన తల్లిదండ్రులు మనం ఎంతగా ప్రేమించినా సరే, భార్య ప్రేమించినా సరే, ఎవరు ఎంత ప్రేమించినా సరే, తీసుకెళ్లి చనిపోయిన వెంటనే మరణించిన వెంటనే ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. తీసుకెళ్ళి ఏం చేస్తారు? సమాధి చేస్తారు. మరి అప్పుడు సమాధి చేసిన తర్వాత సమాధి మనకు తెలియదు, ఏ జీవితం మనకు మొదలవుతుంది? తర్వాత మన పైన మన ఆత్మకు జీవితం ఉంది కదా. మన భౌతికంగా 20 సంవత్సరాల జీవితం గురించి ఆలోచిస్తూ ఈ జీవితంలోనే బాధ్యతగా మనం ఉంటే మరి ఒకరోజు మనం మరణించిన తర్వాత మరలా మన ఆత్మీయ ప్రయాణం మొదలవుతుంది. మరి ఆత్మీయ జీవితం కొరకు కూడా మనం పని చేయాలి. 2 మార్గాలు. ఏది? 2 మార్గాలు, భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. 2 జీవితాలు, భౌతిక సంబంధమైన జీవితము, ఆత్మీయ జీవితము. ఈ 2 విషయాలు మనం బాధ్యతగా ఉండాలి. ఈ భౌతిక సంబంధ విషయాలు బాధ్యతగా ఉంటే ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. ప్రాముఖ్యమైనది మనం ఆత్మీయ జీవితం. ఎందుకంటే నిత్యము జీవించడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఈరోజు లోకంలో మనం అందరి బతికేయచ్చు కదా. ఎందుకంటే ఈరోజు మన సంఘంగా కూడుకున్నాం, మన ఆత్మను కాపాడుకోవాలన్న ఒక బాధ్యతని మన సంఘాలకు వచ్చాం. చాలా మంది ఈరోజు లోకంలో తిరుగుతూ ఉన్నారు, వారి పనుల కొరకు తిరుగుతూ ఉన్నారు లోకంలో. మరి వారి వల్ల మనం ఎందుకు ఉండలేదంటే మన ఆత్మ పట్ల ఒక బాధ్యత కలిగి ఈరోజు సంఘంలో మనందరం కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి భౌతికమైన జీవితం గురించి ఆలోచించడం కన్నా అంతకన్నా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితాన్ని కూడా ఆలోచించినప్పుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తుల్లా మనం ఉండాలి. అలా బాధ్యత గల వ్యక్తులు ఆలోచిస్తారు, నేను మన భౌతికమైన పని చేస్తూ బ్రతకడానికి భౌతికమైన పని ఉంది, మరి ఆత్మీయ జీవితంలో బ్రతకడానికి మరి ఆత్మీయ పని ఏముంది? ఆత్మీయ పని ఏంటి? నేను చేయవలసిన పనులేంటి? ఇవి ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విషయాలన్నీ ఆలోచిస్తాడు. అలాంటి వారు కావాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ వచ్చేస్తారట, పిలువబడిన వారు అందరూ వచ్చేస్తారట, కానీ పని చేసిన వారు ఎంతమంది ఉన్నారో లెక్కేస్తాడు ప్రభు. ఎంతమంది పని చేస్తున్నారో చూస్తాడు దేవుడు. అందరూ వచ్చేస్తారు, పని చేసేవారు ఎంతమంది? ఏర్పాటు. ఆ పని చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. పిలిచిన వారు అనేకులు, ఏర్పాటు చేసిన వారు, ఏర్పాటు చేయబడ్డవారు కొద్దిమంది. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించిన వారే ప్రవేశిస్తారు. తండ్రి చిత్తం అంటే తండ్రి పని జరిగించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. పనివాడే జీతానికి పాత్రుడు. ఈ పదాలను మనం చదువుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏంటి? నేను ఈ భౌతిక సంబంధం పని కాకుండా నా ఆత్మను కాపాడుకోవాలంటే ఆత్మ సంబంధమైన పని కూడా నేను చేయాలి. ఆ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి చేసే పని, ఆత్మను పోషించుకోవడానికి చేసే పని దేవుని పని. ఆ దేవుని పని మనం జరిగిస్తున్నామా లేదా అన్నది ఈరోజు మనం పరిశీలన చేయబోయే అంశం. బాధ్యతగా లేకపోతే మన ఇంట్లో కానీ సమాజంలో కానీ మన ఉద్యోగం ఎక్కడ కూడా ఏదైతే విలువనివ్వరో, ఆత్మీయ పని చేయకపోతే, దేవుని పని మనం జరిగించకపోతే దేవుడు కూడా మనకు విలువనివ్వడు. మనిషికి ఎంత జ్ఞానం ఉంటే దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉన్నది చెప్పండి. పనికిరాని వాటిని ఉంచుకుంటామా? పనికిరాని వస్తువులు మన ఇంట్లో పెట్టుకుంటామా? టీవీ పాడైపోయింది అనుకోండి, టీవీని ఇంట్లో పెట్టుకుంటామా? తీసుకెళ్ళి బయటపడేస్తాం. రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, రిపేర్ కాదని ఏం చేస్తాం? అలాగే ఇంట్లో పెట్టుకుంటాం, గుర్తుగా జ్ఞాపకార్థంగా తీసుకెళ్ళి బయటపడతాం. టీవీ కానివ్వండి, ఏదైనా సరే పని చేసే వాటిని మన ఇంట్లో పెట్టుకుంటాం. అది వ్యక్తులలో కానివ్వండి, వస్తువులలో కానివ్వండి. వ్యక్తుల గురించి కూడా ఏమంటారు? అదే వాడక పనికి మన వ్యక్తి వాటితో ఎక్కువ సహవాసం చేయకూడదు అంటారు. పనికి మన మాటలు మాట్లాడుతూ వారికి దూరంగా ఉందామంటారు. మరి ఎవరు కావాలి? మనకి పని చేసేవారే మనకు కావాలి. పని చేసేవారే మనకు కావాలని మనం కోరుకున్నప్పుడు మన పరలోకపు తండ్రి మరి పని చేసేవారే కావాలని ఆయన కోరుకోవడం న్యాయం కదా చెప్పండి? న్యాయమే కదా. దేవుడు మనందరి కొరకు ఈరోజు మనమేదో దేవుని కొరకు పనిచేయడం కాదు, కానీ దేవుడే మనందరి కొరకు పనిచేశారన్న విషయం మనం ఎంతమంది గ్రహిస్తున్నాం? గ్రహించే ఉంటాం కదా.
దేవుడు మనందరి కొరకు పని చేశారా? చేశారు. ఈ సమస్త సృష్టి ఈ రోజు ఇలా నడుస్తుందంటే, క్రమంగా నడుస్తుందంటే, దేని కాలంలో అది వస్తుందంటే, వానాకాలంలో వాన, ఎండాకాలంలో ఎండ, చలికాలంలో చలి, ఈ ప్రకృతి కాలచక్రం ఈ క్రమంగా నడుస్తుందంటే నడిపించేవాడు ఎవరు? ఆయనే కదా. పోషించేవాడు ఆయనే కదా. పక్షులు చూడండి, అవి విత్తవు కోయి అయినా పరలోక తండ్రి వాటిని పోషించడం లేదా అంటాడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం. పోషించే పోషకుడు ఎవరు? ఆయనే. కాకులు ఆహారం కొరకు దేవుని మొరపెడతాయట యోబు గ్రంథంలో మాట. సమస్తాన్ని పోషించేది, సమస్తాన్ని నడిపించేది దేనికి? దేవుని కంటే పిల్లల మీద ఉన్న బాధ్యత పరలోక తండ్రి. మన కన్నతండ్రికి మన మీద ఉన్న బాధ్యతతో ఈ రోజు ఈ సమస్త సృష్టి క్రమంగా నడుస్తుంది. మన పట్ల దేవుడు అంత బాధ్యతను మన పట్ల కలిగి ఉన్నారు. మనం పాపం చేసినప్పుడు, నరక పాత్రలుగా మనం ఉన్నప్పుడు, దేవుడి శక్తులుగా మనం మారినప్పుడు మరలా బాధ్యత తీసుకొని మనం రక్షించాలనే ఆలోచన కలిగి ఉండి, మనం పుట్టక మునిపే వీరే పాపం చేసి తప్పిపోతారనే ఒక ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఆయన కుమారుని మన కొరకు సిద్ధం చేశాడు. దేనికి ఇదంతా చేశాడంటే, తండ్రిగా ఆయన మన పట్ల ఉన్న బాధ్యత. అలా బాధ్యత కలిగి యేసుక్రీస్తు వారి జగత్ పునాది వేయబడుతున్న నియమించాలని ఎఫెసీ పత్రికలో చదువుకుంటున్నాం. దేనికని? తండ్రిగా నా బాధ్యత. ఏదైతే పని అప్పగించాడో ఆ పని ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు అంతే బాధ్యతగా నెరవేర్చారు. ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు అలాగే జరిగించి పని ముగించుకొని వెళ్ళిపోయారు. అందుకని మనం వాక్యపట్టు చదువుకున్నాం. 12 ఏళ్ల వయసులో నా తండ్రి పని ఉన్నాడు ఎరుగరా అని తల్లిదండ్రులు చెప్తున్నాడు. నీ ఎందుకు వచ్చాను మర్చిపోయావా? గాబ్రియల్ ఒక రోజు ఇది ఏం మాట్లాడిందో మర్చిపోయావా అని తల్లి గుర్తు చేస్తున్నాడు. పని గుర్చే 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు దేవుడి పని చేయాలని ఒక ఆట. ఎందుకని? బాధ్యత. ఆయనకి తండ్రి అప్పగించిన పని ఆయన బాధ్యత. అలాగే పని అప్పగించిన పనిని సంపూర్తి చేసి ఆ పనిని ముగించుకొని ఆయన వెళ్ళిపోయారు. మన పట్ల మన కన్నతండ్రి ఎంత బాధ్యతగా ఉన్నారో, యేసుక్రీస్తు ఎంత బాధ్యతగా ఉన్నారో ఈరోజు ఆ బాధ్యత చేపట్టి ఇప్పటికీ దీర్ఘశాంతంతో కూడా ఎందుకున్నాడు? మనందరూ ఇంకా ఎవరైనా మారాలనుకుంటే మారతారేమో అని ఇప్పటికీ బాధ్యతగానే అని ఉన్నాడు. దేవుడు ప్రతిదీ మన కొరకు బాధ్యతగా చేశారు, బాధ్యతగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా బాధ్యతగా ఉన్నారు. మరి అంత బాధ్యత కలిగిన మన పరలోక తండ్రి పనిలో మనం ఎంత బాధ్యతగా ఉన్నామన్నది మనం ఈరోజు ఈ సందర్భంగా ఆలోచన చేయాలి. ఆయన పనిలో మనం ఎంత బాధ్యతగా ఉన్నామన్న విషయాలు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము మన కొరకు ఆయన బాధ్యతగా ఉన్నప్పుడు మరి ఆయన బాధ్యత మనకు అప్పగించారు లేదా? అప్పగించారు. మరి మన కొరకు అంత కష్టపడే తండ్రి కొరకు మనం ఏం చేస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈరోజు. అలా ఎవరు ఆలోచిస్తారంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మాత్రమే ఆలోచిస్తాడు. బాధ్యత లేని వ్యక్తి ఏమన్నాడంటే వచ్చింది ఈ జన్మలోనే, తర్వాత ఉంటుందో తెలియదు, చక్కగా తాగుదాం, తిందాం, తిరుగుదాం, బ్రతికడా ఇష్టానుసారంగా అంటాడు. కానీ బాధ్యత కలిగిన వ్యక్తి నన్ను ఎవరు సృజించారు, నన్ను ఎవరు చేశారు, అసలు నిజమైన దేవుడు ఎవరు అని సత్యాన్వేషణ చేసిన తర్వాత, నిజమైన దేవుడు తెలిసిన తర్వాత ఆయనకున్న పనేంటి అని ఈ విషయాలన్నీ కూడా ఒక వ్యక్తి ఆలోచిస్తాడు. ఆ వ్యక్తే బాధ్యత కలిగిన వ్యక్తి. మన కుటుంబం కొరకు ఆలోచిస్తాం కదండి, ఆలోచిస్తాం. తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే అప్పుడే బిడ్డ పుడుతుంది, బిడ్డ పుట్టిన ఒక 5 నెలలు అవుతుందేమో, 20 ఏళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు తండ్రి. 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి బిడ్డ చదువుకోవాలి, మరి ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. 20 ఏళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు తండ్రి. ఇలా ఎలా ఆలోచిస్తున్నావంటే నా తండ్రిగా నా బాధ్యత. ఎలాగైతే మనం ఈ విషయాలలో బాధ్యత కలిగి ఉన్నామో పరలోకపు తండ్రి పని విషయంలో కూడా బాధ్యత కలిగి ఉండాలని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని మీ అందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. అసలు దేవుని పని అంటే ఏంటి? కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము. వారు 6వ అధ్యాయము 28వ వచనం.
యోహాను సువార్త 6:28 వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు. ఇక్కడ వ్యక్తి అడుగుతున్నారు, దేవుని క్రియలు అంటే పనులు, దేవుని పనులు చేయాలని ఏం చేయాలి అని యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట, ఆయన పంపిన వాని యందే విశ్వాసం ఉంచడము దేవుని పని అన్నారు. విశ్వాసం ఉంచు దేవుని పని అంటే విశ్వాసం ఉంచంగానే అయిపోతుందా? విశ్వాసం ఉంచడం నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను అనే మాట నోటి మాట సరిపోతుందా? సరిపోదు. అందుకని యాకోబు పత్రికలో యాకోబు ఏమంటారంటే విశ్వాసము ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. విశ్వాసం ఒకటే మాత్రమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం దేవుని క్రియ కాదు, విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. క్రైస్తవుగా చెప్పుకున్నానంటే క్రైస్తవునికి తగిన క్రియలు ఉండాలి, తగిన పనులు ఉండాలి. పనుల్లో కానీ, ఆలోచనలో కానీ, నడవడిలో కానీ ప్రతి విషయంలో క్రైస్తవుడిగా మన ఒక ఇమేజ్ మనం కలిగి ఉన్నప్పుడు ఆ ఇమేజ్ తగిన పనులు మన లోకంలో ఉండాలి, కనబడాలి. విశ్వాసం నుంచి సరిపోతుంది అని ఇక్కడ ప్రభు చెప్తుంటే యాకోబు అంటున్నారు విశ్వాసం ఒకటే కాదు, క్రియలు కూడా ఉండాలి. ఎందుకంటే క్రియలని విశ్వాసము వృతమైందని మనం అనేక మార్లు చదువుకున్న యాకోబు పత్రిక. క్రియలు ముఖ్యము, విశ్వాసం ముఖ్యమే. విశ్వాసం సంబంధమైన క్రియలు, సత్క్రియలు కూడా, వాక్య సంబంధమైన క్రియలు కూడా ముఖ్యమే. అవి దేవుని పనులు అంటున్నాడు. ఆ పనులు మనం చేయాలి, ఆ పనుల్లో మనం బాధ్యత కలిగి ఉండాలి. దేవుని పనులైనా మనం ఏం చెప్తామండి? మొట్టమొదటిగా దేవుని పని అంటే మనం అప్పగించిన పని అంటే మనం ఏం చెప్తాం? సువార్త ప్రకటించడం కానివ్వండి. ముఖ్యంగా మనం ఏ పని అనుకుంటాం? సువార్త ప్రకటించడం దేవుని పని అనుకుంటాం. ఇంకా మాట్లాడుకోవాలంటే మన ఆరాధనలో ఏవైతే పనుల్లో పాలుభాగస్తులు అవుతామో అవి కూడా దేవుని పని అంటే చెప్పుకుంటాం. అలాగే దేవుని కార్యక్రమానికి ఏమన్నా మనము ఆర్థికంగా ఇస్తున్నామంటే అది దేవుని పనిలో నేను కూడా పాలుభాగస్తున్నాను, ఆయన పని చేయడానికి నా చేతుల కష్టాన్ని ఇదిగో ధనరూపంగానే ఇస్తున్నామని అది కూడా దేవుని పని చెప్పుకుంటాం. అసలు మనం చేయాల్సిన అవసరం ఏంటంటే దేవుడు మనని ఒక స్థాయిలో పెట్టారు, ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టారు. ఎలా ఉన్నతమైన స్థాయిలో పెట్టారు మనని? పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని పని చేయాలంటే ముందుగా మనకు ఉండవలసినది ఏంటంటే యోగ్యత మనం కలిగి ఉండాలి. దేవుని పని చేయాలంటే మనం ఏం చేయాలి? యోగ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే అది మామూలు సులభమైన పని కాదు. దేవుని పని అంటే సులభమైన విషయం కాదు. ఆ పని చేయాలంటే యోగ్యత కలిగి ఉండాలి. ఆ పనికి తగినట్లుగా మనం మలుచుకోవాలి. అదే మాటను పేతురు పత్రికకు వెళ్ళే ముందుగా రోమపత్రికకు వెళ్దాం. క్షమించిన రోమపత్రిక కాదు, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనసు సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టేవారమై ఉన్నాము అంటే పౌలు ఏమన్నారంటే సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులం మేము. ఎలా యోగ్యులయ్యారు వీరు? సువార్తను ప్రకటించడానికి దేవుడు వీరిని యోగ్యులుగా ఎంచాడు. ఎందుకని? సువార్తను ప్రకటించడానికి ఆ సువార్త పని జ్ఞానము, కేవలం మరణ పునరుద్ధానాలు ప్రకటించడమే కాదు సువార్త అంటే. దేవుడు జ్ఞానాన్ని చెప్పడము, దేవుడు గుణాతిశయాలు ప్రచురణ చేయడము. అదే మనం చదువుకోవాలనుకున్న మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక అనేక మార్లు చదువుకున్న లేఖన భాగము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన మన గుణాతిశయాలను నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటున్నారు. ఇక్కడ పేతురు ఏమన్నారంటే దేవుని యొక్క గుణాతిశయాలు మనం ఏం చేయాలట? ప్రచురణ చేయాలి. స్వార్థ మాత్రమే కాదు, దేవుని గుణాతిశయాలు ప్రచురణ చేయాలి. ఆ గుణాతిశయం ఎలా ప్రచురణ చేశారని మనకు అవగాహన రావాలంటే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ దేవుని గుణాతిశయాలు చెబుతూ కేవలము యేసుక్రీస్తు మరణ పునరుద్ధానమే కాదు, పరలోక తండ్రి ఎలాగే సృష్టి చేశారు. పౌలు ఎఫెసు ప్రజలకు వెళ్ళి ఈ విషయాన్ని కూడా చెప్తాడు. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం చదివినట్లయితే అపోస్తలుల కార్యములు చేద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూసినట్లయితే జగత్తునందుని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములను భూమికి ప్రభువైనందున హస్తకృత ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా పదవి ఉన్నట్లుగా మనుషు చేతుల్లో సేవింపబడేవాడు కాడు అని దేవుని గుణాల గురించి చెప్తున్నాడు. అక్కడ కేవలము క్రీస్తు మరణ పునరుద్ధానం గురించే కాదు, దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణాతిశయాలు ప్రచురణ చేస్తున్నాడు. అలాగే క్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి కూడా చెప్పాడు. అంటే సువార్త అంటే ఏంటిది? జ్ఞానము. సువార్త అంటే జ్ఞానము. ఈ జ్ఞానం సంపాదించుకోవాలంటే, ఈ పని మనం చేయాలంటే, ఈ పని విషయంలో మన బాధ్యత కలిగి ఉన్నవారం అయితే ముందుగా ఈ పని చేయడానికి మనం ఏం చేయాలి? యోగ్యులుగా మార్చుకోవాలి. ఈ పని చేయడానికి మనం యోగ్యులుగా మార్చుకోవాలి. ఒక ఆమె దేవుళ్ళలోకి వచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. డినామినేషన్ చెందిన ఈమె వెళ్ళి సువార్త చెప్పాలని ఒక బోధకుడు సువార్త చేయాలి, భారం మన మీద అనగానే ఈమె వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళి సువార్త చెప్తుంది. ఏ విధంగా చెప్తుందంటే, ఆ ఇంట్లో వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమె ఏమందంటే, మీరు యేసయ్యను నమ్ముకుంటే మీ అనారోగ్యం అంతా తీరిపోతుందమ్మా అని చెప్తుంది. పక్కన ఇంట్లోకి వెళ్ళి గర్భఫలం లేదా మీకు? యేసయ్యను నమ్ముకుంటే మీకు గర్భఫలం వస్తుంది, అదిగో అక్కడ కనబడుతున్న ఆ పటాలన్నీ కూడా తీసి బయటపడేయండి అని చెప్పి ఆమె చెప్తుంది. బయటకు వచ్చి ఆమె అనుకుంటుందంటే, అమ్మాయి ఈరోజు దేవుని పని చేశాను, సువార్తను చెప్పేశానని ఆమె ఫీల్ అయిపోతుంది. మరొక ఆమె వీధిలో వెళ్తూ కరపత్రం పంచుకుంటూ వెళ్తుంటే ఒక ఆమె ఆపి లోపల నుంచి పుస్తకం తీసుకొచ్చింది. కొంతమంది క్రీస్తు వ్యతిరేక రాసిన పుస్తకం తీసుకొచ్చి ఇందులో విషయాలు చెప్పు అని అంటారు. సైలెంట్ అయిపోయి దేనికి వెళ్తున్నారు? మీరు సువార్త ప్రకటిస్తాం, దేనికి వెళ్తున్నారు? సువార్త ప్రకటించాలంటే ఇదా లౌకికమైన విషయాల గురించి సువార్త యేసుక్రీస్తు నమ్మకం అని చెప్పాలా? సువార్త ఎలా చెప్పాలో కూడా జ్ఞానం లేకుండా ఈ రోజు వెళ్తూ పౌలు గారు చూడండి, ఎఫెసు ప్రాంతంలో పౌలు గారు ఏ విషయాలు చెప్తున్నారు వారికి? కేవలం మరణ పునరుద్ధాన విషయాలే కాదు, దేవుడి గుణాతిశయాలు ప్రచురణ చేస్తున్నాడు, దేవుడి ప్రణాళిక గురించి చెప్తున్నాడు, యేసుక్రీస్తు త్యాగాన్ని గురించి తీవ్రంగా వివరించాడు. ఇది విధానము. వీళ్ళు ఏం లేదు, వీళ్ళకంటే పని చేశామంటే చేశాము. మన లౌకిక జీవితంలో కూడా చూడండి, ఒక జాబ్కు సెలెక్ట్ అవ్వగానే వెంటనే తీసుకుంటారా? ఆ పనికి తగినట్టుగా నువ్వు ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ అయిన తర్వాత ఆ పనికి సంబంధించినట్టుగా నేను తీసుకుంటాను. ఆ పనికి తగినట్టుగా నువ్వు మారాలి. ఈ విషయాలన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మన అందరం ఒక బాధ్యత కలిగిన వ్యక్తులం కాబట్టి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. అదే లెక్కలేని వాడు, పని అవసరం అనుకునేవాడు ఈ విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ విషయాలు మనం మాట్లాడుకుని ఇంత లోతుగా ఎందుకు అధ్యయనం చేస్తున్నామంటే, మనందరం కూడా బాధ్యత కలిగిన వారు కాబట్టి, తండ్రి పనులు ఎలా చేయాలి అనే ఆలోచన కలిగిన వారు కాబట్టి, ఒక తీవ్రత కలిగిన వారు కాబట్టి, సువార్తను ప్రకటించాలంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించే కాదు, దేవుడి జ్ఞానాన్ని గుణాతిశయాల ప్రచురణ చేయాలి. అంతటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
అంటే జ్ఞానవంతులు మనకు కావాలి. ఆ పనికి తగినట్లుగా సువార్తను ప్రకటించాలంటే జ్ఞానం సంపాదించుకోవాలంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం మనం ఏం చేయాలి? సాధన చేయాలి, గ్రంథాలు చదవాలి, నేర్చుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అలా మనం చేయకపోతే ఇదిగో ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో ఆ మాదిరే ఉంటుంది. మనకి ప్రశ్న ఎదురైనప్పుడు మౌనంగా ఉండిపోతాం. సాత్వికంతో సమాధానం చెప్పండి అన్నాడు పేతురు గారు. సమాధానం ఏంటి మన దగ్గర? జ్ఞానం లేనప్పుడు. లౌకికమైన జీవితం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఒక ఉద్యోగం సెలెక్ట్ అయిన వెంటనే తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి అతను కూర్చోబెట్టు, ట్రైనింగ్ అవ్వాలి. నువ్వు ఆ పనికి తగినట్టుగా నువ్వు మారాలి. అది ఏ ఉద్యోగం కానివ్వండి. ఒక ఆర్మీ ఉద్యోగం తీసుకోండి, ఆ ఆర్మీ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వెంటనే తీసుకుని వెళ్తారా? బోర్డర్లు కూర్చోబెట్టారా? పనికి తగినట్టుగా నువ్వు మారాలి. ఎందుకంటే వారు ఆ మంచు కొండల్లో, ఆ నీటి మడుగుల్లో, ఆ కొండల ప్రాంతాల్లో వారు ఎలాగా చేయగలరు ఉద్యోగము? మళ్ళా ఎందుకు వారు ఉండరు? ఆకలిని తట్టుకోగలరు. వారి దేహాన్ని ఆ పనికి తగినట్లుగా మార్చుకున్నారు, ఆ ఉద్యోగాన్ని తగినట్లుగా మార్చుకున్నారు. ఎందుకంటే నేను బాధ్యత కలిగిన వ్యక్తిని, దేశానికి సేవ చేయాలని ఒక బాధ్యత నాకు ఉంది కాబట్టి ఇంత కష్టమైన ట్రైనింగ్ నేను చేస్తున్నాను. అంటే కొంతమంది సెలెక్ట్ అవుతారు, ట్రైనింగ్ వచ్చి పారిపోయి వస్తారు. ఎందుకంటే అంత భయంకరమైన ట్రైనింగ్ ఉంటుంది. దేశ సంరక్షణ కొరకే ఇంత భయంకరంగా మలుచుకొని ఆ వ్యక్తి మనలాంటి సామాన్య వ్యక్తిగా కాకుండా ఏ వాతావరణంతో తగినట్టుగా తన దేహాన్ని మలుచుకుంటున్నాడంటే ఆ విషయం అంత బాధ్యత కలిగి ఉంటే దేవుని పని అంత రెగ్యులేట్. దేవుని పని అంటే సులభమైన పని కాదని, మనకు అప్పగించిన పని, దేవుడు అప్పగించిన పని సులభమైన పని కాదు. ఆయన గుణాతిశయాలు ప్రచురణ చేయాలని మనం ఏర్పరచాడు, సొత్తుగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనంగా చేసుకున్నాడు. ఆ పనికి ఏదైతే దేవుడు మనకు అప్పగించాడో ఆ పనికి తగినట్టుగా మనం యోగ్యులుగా మారాలి. యోగ్యులుగా మారితేనే ఆ పని దేవుడు మనకు అప్పగిస్తాడు చేయమని. పని ఉంది, పని లేకుండా పని ఉంది, ఆ పనికి తగినట్టుగా నేను లేదు, నన్ను నేను మార్చుకోవాలి. సువార్త ప్రకటించాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. సువార్త ప్రకటించి సరిపోతుందా? సరిపోదు. ఇంకేం చేయాలి అని అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే దేవుడు ఏదైతే మనం ఉండాలని కోరుకుంటున్నాడో అదే విధంగా మనం ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అబద్ధం ఆడని వారిగా కోరుకుంటున్నాడు, వ్యభిచరించని వారిగా కోరుకుంటున్నారు. పరిశుద్ధ జనం ఎలా ఉందో పత్రికలో చదువుకుందాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపతత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నారు. పరిశుద్ధులకు ఏం తగినది? జాగ్రత్తం చేయకూడదు. పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధంగా నేను పరిశుద్ధుణ్ణి అని మన చొక్కా మీద రాసుకుని సరిపోతుందా? పరిశుద్ధునికి తగిన క్రియలు ఉండాలి. అంటే పరిశుద్ధుడుగా ఉండాలంటే పరిశుద్ధులు నేను మలుచుకోవాలి, దేవుని వాక్యంలో నేను మలుచుకోవాలి. పరిశుద్ధంగా ఉండడం కూడా ఏంటిది? దేవుని పనే, దేవుని పనిలో ఒక భాగమే. పరిశుద్ధంగా ఉండడం కూడా దేవుని పనిలో ఒక భాగమే. సువార్త ప్రకటించడం దేవుని పని ఎలా అంటున్నామో పరిశుద్ధంగా ఉండడం కూడా దేవుని పని. పరిశుద్ధంగా ఉన్నవాడు అన్ని విషయాలలో పరిశుద్ధంగా ఉంటాడు. ఎవరు ఆలోచిస్తారు? ఇది ఆలోచన చేస్తున్నాను, బాధ్యత కలిగిన వాడు మాత్రమే ఆలోచిస్తారు. నేను పరిశుద్ధంగా ఉండాలి. తన ఆత్మను పరలోకానికి తన సన్నిధికి చేర్చుకున్నవాడు ఈ విషయాన్ని ఆలోచిస్తాడు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన వాడు నరకానికి పోకుండా తండ్రి సన్నిధికి చేరబడేవాడే ఈ విషయాన్ని ఆలోచిస్తాడు. ఎందుకని? అతనికి తీవ్రత ఉంది కాబట్టి, ఆత్మల పట్ల భారం ఉంది కాబట్టి. పరిశుద్ధంగా ఉండడం కూడా ఏం చెప్తున్నాను? దేవుని పనిలో భాగమే. ఆ పరిశుద్ధంగా ఉండేవాడు అన్ని విషయాలలో పరిశుద్ధంగా ఉంటాడు. ఎందుకని? ఇక్కడ పౌలు ఏమంటున్నారు?
మీలో జాగ్రత్తమే కానీ ఏ విధంగా అపవిత్రత కానీ లోకత్వమే కానీ మీ వీటి పేరు కూడా మీరు ఎత్తకూడదు. ఎందుకని ఈ పేరు ఎత్తకూడదు అంటే మీరు పరిశుద్ధులు కదా, దేవుడు మిమ్మల్ని పిలిచాడు కదా. ఎలా ఉండడానికి మీరు పిలిచాడు? పరిశుద్ధ జనంగా ఉండడానికి పిలిచాడు కదా. అవి మనం ఏర్పరచుకోవాలి కదా సాధనాలుగా. మరి ఆ పనికి తగినట్లుగా మీరు మారాలి కదా. అలా మారిన వాడే కదా పనికి అర్హుడు. అలా మనం మలుచుకోవాలని చెప్పేసి దేవుడి పనిలో మనం మలుచుకోవాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా మనం యోగ్యులు మనం కాదనేది మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఈరోజు అందరూ పరిశుద్ధులుగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. దేవుని వాక్యాన్ని తగినట్టుగా నడుచుకున్నామా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళని ఉన్నామా లేదండి మనం ఆలోచించుకోవాలి. ఆ పనుల్లో మనం యోగ్యులమా కాదు ఆలోచించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మాట్లాడడానికి చేయడానికి దేవుని పని ఏదో మనం లెక్కలకారంగా చూస్తున్నామేమో, ఆ ఆలోచన కూడా మార్చుకోవాలి. జాన్సన్ గారు మనకు అనేకసార్లు చెప్తుంటారు, బాప్తిసం తీసుకున్న తర్వాత నేను చెన్నైలో ఇన్ని డిగ్రీస్ చేశాను, ఇంతకాలం చదువు, ఇన్ని సంవత్సరాలు దేవుడు జ్ఞానం నేర్చుకుని. ఎందుకని? ఆ పనికి ఏదైతే తండ్రి అప్పగించిన ఆ పని ఉన్నదో ఆ పనికి తగినట్లుగా ఆయన ఏం చేసుకున్నారు? ఆ పనికి తగినట్టుగా మలుచుకున్నారు. అలా మలుచుకున్నారు కాబట్టే ఈరోజు దేవుని పనిని జరిగిస్తున్నారు. అలా మన అందరం కూడా ఉండాలి. ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇలా ఎవరైనా ఉన్నారా? మన మీద మనం ఏదో ఇప్పుడు ఏదో చేయాలి, ఇలా ఉండాలి అని మనం హెచ్చరించుకుంటున్నామా అంటే కాదు. ఇలా బ్రతికి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని పని ఈ విధంగా చేసి చాలా మంది ఉన్నారు భక్తులు. వారి గురించి మనం మాట్లాడుకుంటే సమయం మనకు సరిపోదు. వారి గురించి ప్రథమమైన వ్యక్తి యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుకుంటాం. మొదటిగా మనం ఆయన పేరు ఎత్తాం కదా. తండ్రి గారి పని అప్పగించిన వెంటనే ఆ పని ఎలా జరిగించారో మనకు తెలుసు. 12 ఏళ్ల వయసులోనే తండ్రి పని చేయాలని ఒక తీవ్రతతో ఆయన ముందుకు వెళ్ళారు. నా తండ్రి పని మీద ఉండటమే నాకు ఆహారమైంది అంటాడు. నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్తి చేసి ఈ భూమిని మయపరిచితిని అంటాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో అపోస్తుల పౌలు రాస్తూ ఏమన్నారో చూడండి. ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రులను నిర్దోషియు నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చనివాడు ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అన్నాడు. లోకంలో ఎలా బ్రతికారట యేసుక్రీస్తు వారు? పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిగా బ్రతికారట. ఇవన్నీ ఏంటి? పనులు, దేవుని పనులు. ఎందుకని ఒకనాడు ఇదే పని మనకు అప్పగించినప్పుడు ఆదాము ఏం చేశాడు? మొదటి ఆదాము తప్పిపోయాడు. మొదటి ఆదాము ఏమిటి పనులు అప్పగించాడు దేవుడు? ఆ పనులు చేయలేక తప్పిపోతే ఈ కడపటి ఆదాము వచ్చి ఏం చేశారు? దేవుడు కోరినట్లుగా ఆ పనులన్నీ జరిగించి ఏదైతే దేవుడి లోకాన్ని కనపరిచారు, క్రియల ద్వారా కనపరిచారు. దేవుడు ఈ లోకంలో క్రియల ద్వారా కనపరిచారు. ఆయన రొమ్మున ఆడుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను, లోకాన్ని కనబరిచారు. లోకానికి తండ్రి దేవుడు కనబరిచారు. లోకానికి సర్వ మానవాళి కొరకు రక్షణ అనుగ్రహించారు. ఇదంతా ఏంటి? పనుల్లో ఒక భాగము. ఏదైతే దేవుడు అప్పగించాడో ఆ పనికి తగినట్లుగా ఆయన ఏం చేశాడు? మలుచుకున్నాడు. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు అంటారు, ఇదిగో దేవుడితో సమానంగా విడిచిపెట్టకూడదు మన భాగ్యం ఎంచక దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు అన్నాడు. దేనికని? ఆ పని ఉంది కదా, ఆ పనికి తగినట్లుగా ఆయన ఏం చేశాడు? మార్చుకున్నాడు. దేహాన్ని ధరించుకొని లోకానికి వచ్చి ఏదైతే మొదటి ఆదాము చేయలేకపోతే తప్పిపోయాడో ఆ పనులన్నింటినీ ఈ కడపటి ఆదాము చేసి వాళ్ళందరికీ ఏమనుగ్రహించారు? రక్షణ గురించి విజయవంతంగా తండ్రి పని ముగించుకొని వెళ్ళిపోయారు. మనకు మాదిరిగా యేసుక్రీస్తు వారు
మనకు మాదిరే కదా ఆయన, మనకు మాదిరే యేసుక్రీస్తు వారు. మరి తీసుకున్నామా ఆయన మాదిరిగా? భక్తులందరూ మన అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యం అంటే ఏంటి? అపోస్తుల కార్యములు అంటే అపోస్తుల క్రియలు, పనులు. కార్యములు అంటే పనులు. అపోస్తులు ఎలా పని చేశారు? అప్పగించిన పనిని చెప్పి వెళ్ళిపోయాడు కదా ఆయన. యేసుక్రీస్తు వారు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని అన్నారు. పని అప్పగించి వెళ్ళాడు. మరి ఆ పని అప్పగించి తగినట్టుగా వాళ్ళు ఉన్నారు లేదా చెప్పండి? ఉన్నారు, పని చేశారు. అలా మన బాధ్యతగా పని చేయడాన్ని బట్టి ఈరోజు మనం ఇలా సంఘంగా కూడుకున్నాం. వాళ్ళు పని అప్పగించిన తర్వాత ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి పని భౌతిక సంబంధమైన పనులు వాళ్ళు చేసుకుని ఉంటే రక్షణ అనేది మనకు వచ్చింది చెప్పండి? కాదు కదా. ఆ 12 మంది ఆ 11 మంది యూదా తప్పిపోయాడు కదా. ఆ 11 మంది బాధ్యతగా పనిచేయడాన్ని బట్టి ఈరోజు రక్షణ అనేది వారి యొక్క ప్రభావంతో సంఘంలో చేర్చబడ్డ అనేక మంది భక్తులు లేవడం, బాధ్యతగా అందరూ పనిచేశారు. కాబట్టి ఈరోజు రాజ్యం అనేది ఉన్నతమైన స్థితిలో ఉంది, సంఘం అనేది ఉన్నతమైన స్థితిలో ఉంది. అదే ఎవరికి వారు బాధ్యత నిర్లక్ష్యంగా వైఖరితో ఉంటే సంఘం ఈరోజు ఇలా ఉండేదా? ఉనికి ఉండేదా చెప్పండి? ఎక్కడో యెరూషలేములో పుట్టిన ఆ యొక్క ఆ సువార్త ప్రపంచం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంతో కూడా కదిలించబడింది. దేనికని? ఆ పనిలో వారు బాధ్యతగా ఉండి మనం మొదట చదువుకున్నాం కదా తెస్సలోనికీ పత్రికలో, సువార్తను అప్పగించుటకు దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఇచ్చాడు. ఆ యోగ్యతను కలిగి అయితే పని అప్పగించాడు, ఆ పని తగినట్టుగా మేము మలుచుకున్నాము, ఆ విధంగానే దేవుని పని జరిగించాము అని. పౌలు గురించి మనం ఆలోచన చేస్తే పౌలు ఎంత క్రూడో మనకు తెలుసు, సంఘాన్ని ఎంత హింసించాడో తెలుసు. బాధ్యతను అప్పగించాడు. అననీయతో యేసుక్రీస్తు అననీయతో ప్రభు చెప్తాడు, ఇది ఏర్పరచుకున్న సాధనము, రాజు ఎదుట అనేక మంది పెద్దల ఎదుట నిలబడాలి, అనేక అపోస్తులుగా ఎంచాను, ఇది నా కొరకు పని చేయాలని ఏర్పరచుకున్నప్పుడు ఆ పనికి తగినట్లుగా ఎలా ఉండేవాడు చెప్పండి? సంఘం విషయం పాత నిబంధన ధర్మశాస్త్ర విషయం ఎలా ఉండేవాడు? సంఘాన్ని హింసించేవాడు, చంపేయడానికి వెనకాల వ్యక్తి ఏం చేసిన తర్వాత మార్చుకున్నాడు. అప్పగించిన పని అప్పగించిన తగినట్టుగా మార్చుకొని క్రీస్తు పోయి నడుచుకోవడం మొదలుపెట్టి కొరింథీ సంఘాన్ని చెప్తారు, క్రీస్తు పోయి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోయి నడుచుకోండి. ఏ పోలిక మారిపోయాడు పౌలు? క్రీస్తు పోలిక మారిపోయాడు. అందుకనే కొరింథీ పత్రికను చదువుకుంటాం, ఎన్ని శ్రమలు అనుభవించినా సరే మారు మాట్లాడలేదు, కొరలతో కొట్టినా సరే మారు మాట్లాడలేదు, హింసించినా సరే మారు మాట్లాడలేదు, చంపేసినా సరే మారు మాట్లాడలేదు. ఎందుకని? యేసుక్రీస్తు ఏదైతే క్షమించే ఆ గుణం ఉన్నదో అది ఆయన ధరించుకోవాలి. క్రీస్తు పోలి అంటే అన్ని గుణములు, పవిత్రుడు, నిష్కలంకుడు చదువుకున్నాం కదా. క్రీస్తు గుణములు ఏంటి? పనులేంటి? అవన్నీ కూడా ఎవరు ధరించుకున్నారు? పౌలు ధరించుకున్నట్టుగా మనం చూస్తాం కదా. క్షమించే విషయంలో చూస్తాము. చాలా మంది మనం మాట్లాడుకోవాలి. అపోస్తులుగా చాలా మంది భక్తులు ఉన్నారు, దేవుడి పని తగినట్టుగా మార్చుకున్న వారు ఉన్నారు. ఒక యవనస్తుడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, స్టెఫన్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో స్టెఫన్ని భోజనానికి పంచేవాడు ఏర్పరచుకుంటాడు. ఈ పెద్దలు ఏం చేస్తారంటే, మేము భోజనాలు పంచాలా అక్కడ ఆ సంఘంలో, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం సంఘంలో ఒక భోజనం గురించి ఎవ్రీ మాట్లాడే స్త్రీలు గ్రీకు భాష మాట్లాడే ఆ వారికి వాదన జరిగినప్పుడు, మేము ఈ భోజనాలు పంచాలా, దేవుడు పరిచయం చేయాలని చెప్పి ఒక ఏడుగురిని ఎన్నుకుంటారు. వారు ఎవరట? ఆత్మచేత జ్ఞానం చేత ఉన్నవారట. ఆత్మచేత జ్ఞానం చేత ఉన్నవారట. ఆ ఉన్నవారిని ఎన్నుకొని మీరు భోజనాన్ని పంచే పరీక్షల్లో ఉండండి అంటే, ఈ స్టెఫెను భోజన పరీక్షలు మాత్రమే ఉండాలా అని చెప్పి దేవుడి జ్ఞానాన్ని బోధించడానికి కూడా వెళ్తాడు. ఆ పని జరిగించాడు. భోజనం బాధ్యత అప్పగించుకొని అపోస్తులు చెప్తున్నప్పుడు ఆ భోజన పనులను ఎందుకు ఉండిపోలేదు? అపోస్తుల కార్యం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, క్షమించండి, అపోస్తుల కార్యములు 7వ
చెప్తారు రిఫరెన్స్ అపోస్తల కార్యము 6వ అధ్యాయం స్టెఫెన్ గురించి స్టెఫెన్ ఎన్నుకుంటారు. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో 3వ వచనం మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పరచుకొని మేము ఈ పనికి వారిని నియమించితిమి. అయితే మేము ప్రార్థన ఎందునో వాక్య పరిచర్య ఎందునో ఎడతెగక ఎందుమని చెప్పారు. ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందని వారితో చెప్పారట. చెప్పి ఆ భోజనాలు పంచే విషయంలో ఆ 7 ఏర్పరిచి వెళ్ళిపోతారట. ఈ మాట జనసమూహానికి ఇష్టమైనందున వారి విశ్వాసంతో పరిశుద్ధాత్మను నిండుకున్న వారే స్టెఫెను, ఫిలిప్పు, పొంక్రియు, నీకా, నోరు, తిమోరసు, పర్నేనాసు, యూదుల మత ప్రవిష్టులైన అంత్యోకయైన వారిని నికోలస్ అన్న వారిని ఏర్పరచుకున్నది. వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి మీరు ప్రార్థన చేసి వారిని చేసి వీరితో పని అప్పగించారు. ఏంటి? భోజన పరిచర్య చేయమని అప్పగించారు. భోజన పరిచయం చేయమని అప్పగించిన ఈ వ్యక్తి భోజన పనులను మాత్రమే ఉండక బయటకు వచ్చి ఏం చేస్తున్నట్టు స్టెఫెను కృపతోనూ బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అప్పుడు లిబెర్తాను జన సమూహంలోను కురేనీయుల సమాజంలోను అలెస్కేంద్రియ సమాజంలోను కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారు కొందరు వచ్చి స్టెఫెనును తరికరించరు కానీ మాట్లాడేందును అతడు అగుపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయింది అట. ఆయన తీవ్రతకి ఎవరు సహాయం అయ్యారు? పరిశుద్ధ ఆత్మలు కూడా సహాయం అయిపోయారు. అంత తీవ్రత కలిగి నేను భోజనాల దగ్గర ఉండిపోతే ఎలా, ఈ పని చేస్తే ఎలా, ఆ పని కూడా చేయాలని చెప్పేసి 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు పాత నిబంధన విషయాల గురించి కానీ క్రీస్తు వరకు కూడా ఆ సమాజానికి చెప్తూ ఆ వారు ఆయన మీద కోపంతో రాళ్ళు ఎత్తి చంపడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ మోకాలుండి అన్న మాట, తండ్రి వీరిని క్షమించండి అంటారు. నన్ను చంపడానికి వస్తున్నారు వీరు, ఈ పాపము వారి మీద మోపకండి అంటారు. ఆ క్షమించే గుణం ఎక్కడిది అంటే క్రీస్తు మాదిరిగా తీసుకున్నాడు. క్రీస్తు మాదిరిగా ఎందుకు తీసుకున్నాడు? బాధ్యత అప్పగించిన బాధ్యత ఏంటి? భోజనం దగ్గర ఉండవలసిన ఇతను భోజనం దగ్గర ఆగిపోకూడదు, దేవుని జ్ఞానాన్ని సమాజానికి చెప్పాలన్న తీవ్రత కలిగి ఉండడం ద్వారా దేవుని ఆత్మ కూడా సహాయించడం వల్ల ఉన్నతంగా పనిచేసి హతసాక్షిగా మారిపోయాడు దేవుడు. ఎవరితను? బాధ్యత కలిగిన ఒక వ్యక్తి, భక్తుడు, హతసాక్షి. ఎవరు? స్టెఫెన్ కానివ్వండి, అంతకు ముందుగా యాకోబుని తల నరికేస్తారు. యాకోబు కానివ్వండి, వీరందరూ ఎందుకని వ్యక్తిగత పనులు ఉండిపోవచ్చు కదా, ఎందుకని లోకపరంగా ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఎదురైనా, హింసలు ఎదురైనా ఎందుకని ముందుకు రావడం ప్రయత్నించండి? తండ్రి పని జరిగించాలని ఒక బాధ్యత మా కొరకు ఆయన నాటి సంకల్పం కలిగి ఉన్నాడు కదా. మరి అంత కలిగి ఉన్న దేవుని కొరకు నేను చేసే ఈ పని ఏంటది? ఏ పాటిది? చిన్నగా అనిపించింది వారికి. ఆస్తులు అమ్మే విషయంలో చిన్నగా అనిపించింది. అపోస్తలుల పాదములతో ఆస్తులు అమ్మించడం వల్ల కూడా చిన్నది అనిపించింది. ఏది కూడా ఎక్కువ అనిపించలేదు. వాళ్ళు చేసే పని ఏది కూడా గొప్పగా అనిపించలేదు. మనం మాట్లాడుకున్నాం కదా, పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని పనిలో భాగాలంటే మనకు ముందుగా వెళ్ళిపోయిన తరము ఈ పనులన్నీ కూడా జరిగించి వెళ్ళిపోయారు. వీరందరినీ దేవుడు నిలవబెట్టి మనకు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఏ విషయంలో బాధ్యతగా ఉన్నావు? దేవుని పని అంటే కేవలం స్వార్థ ప్రకటించడమే దేవుని పని కాదు. అన్ని విషయాల్లో మన పాలుగావస్తుంది కావాలి. సంఘం విషయంలో సంఘం ఏవైతే పనులు ఉన్నాయో సంఘం పనులు అప్పగించడం వల్ల బాధ్యతగా ఉండాలి. అలాగే లోకపరమైన సువార్త ప్రకటించే జ్ఞానం సంపాదించుకునే విషయంలో బాధ్యతగా ఉండాలి. పరిశుద్ధ బతకడం విషయంలో బాధ్యతగా ఉండాలి. దేవుడు గుణాధిశాలు ప్రచురణ చేసే విషయంలో బాధ్యతగా ఉండాలి. క్రైస్తవుడు ప్రతి పనిలో దైవ సంబంధమైన ఆత్మ సంబంధం ప్రతి పనిలో కూడా బాధ్యతగా ఉంటేనే అతను ఆత్మ రక్షించుకోగలడు. నిర్లక్ష్య వైఖరితో ఆదివారం వచ్చామా వెళ్ళిపోయామా, మరలా ఆదివారం వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్లుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? లౌకికమైన ఉద్యోగంలో వెళ్ళి వచ్చేస్తే ఉంటే సరిపోతుందా? ఉద్యోగం పని చేయాలి మనం తమ్మేసి కూర్చొని సరిపోతుందా? పని చేయాలి. పని చేస్తేనే జీతం ఇస్తుంది, పని చేస్తేనే ఉద్యోగం వస్తారు, లేకపోతే పీకి పడేస్తుంది.
అది దేవుడైనా సరే, అది మానవుడే ఈ విధంగా చేస్తున్నప్పుడు అది మన పరలోక తండ్రి చేయరా చెప్పండి? మనకి అప్పగించిన బాధ్యతలు చాలా గొప్పవి. ఆ బాధ్యతలు తగినట్లుగా మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితాన్ని మలుచుకోవాలి. కాబట్టి ఇన్ని పనులు మనకు ఉన్నాయి. ఈ పనులన్నింటిలో మనం పాలుభాగస్తులు అయ్యామా, బాధ్యతగా పనిచేస్తున్నామా లేదన్నది మనం ఆలోచన చేసుకోవాలి. లాస్ట్గా కొన్ని విషయాలు నేను చెప్తాను. మనము మన గురించి గొప్పగా, ఎందుకని దేవుని స్వరూపము, దేవుని పోలిక మనందరం చేయబడ్డాం కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాము? ఏం ఆలోచిస్తున్నాం చెప్పండి? పని చేయాలన్న ఆలోచనలో మనం ఇంకా ఉన్నాం. కానీ దేవుడు సృష్టి కానివ్వండి, ఆ సృష్టిలో ఉన్న జీవరాశులు కానివ్వండి, ఆయన పని అప్పగించినప్పుడు ఆ పనిని చేశాయి, సక్రమంగా చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? ఎప్పుడు చదివిన ఆశ్చర్య కలిగించే విషయం అంటే, యోనాని ఒక పని అప్పగిస్తాడు. నినేవే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి మారుమనసు పొందే విధంగా హెచ్చరించు, దేవుని శిక్ష ఉగ్రత రాబోతుందని హెచ్చరించినప్పుడు ఈయన నినేవే వెళ్ళవలసిన ఇతను ఏం చేస్తాడు? తార్షీషుకు పారిపోతాడు. ఒక బాధ్యతను దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని జరిగించకుండా వేరే ప్రాంతానికి పారిపోతున్నప్పుడు మహామత్స్యానికి ఒక బాధ్యత అప్పగిస్తాడు దేవుడు. ఆ యోనాన్ని ఏం చేయాలి? మింగి ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి కక్కివేయాలని ఆ బాధ్యతను అప్పగిస్తాడు. నేను చెయ్యను తండ్రి అని అంట. లేదు, మరి ఎన్ని రోజులు ప్రయాణం ఏంటో తెలియదు, ఆహారం తిందో తెలియదు. కడుపులో ఆయన దాచుకొని ఆయన అక్కడ కక్కి వేసి ఆ సందర్భం చదువుకొని ముగించుకుంది. యోనా గ్రంథం యోనా గ్రంథము యోనా గ్రంథము 2వ అధ్యాయము యోనా గ్రంథము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 10వ వచనం చూసినట్లయితే, అంతలో యెహోవా మద్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసింది. ఆజ్ఞ ఇచ్చాడు యోనా ఎవరికి? ఆ మహామత్యానికి ఆజ్ఞ ఇచ్చాడు, కక్కివేయగానే కక్కేసిందంట. దేవుని పనిలో మనం చేయాలని ఈరోజు ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికలు చేపట్టి మనము ఆలోచించుకుంటున్నాం. కానీ ఆ పని ఇవ్వగానే అవి ఏమాత్రం కూడా వెనకడు వేయలేదు. నేను చెయ్యని చెప్పలేదు జీవరాశి. ఒక యోన సందర్భమే కాదు, ఏ లేదు ఆహారం తెచ్చి కాకి విషయంలో కానివ్వండి, శకులు మింగిన చాప విషయంలో కానివ్వండి, ఒక సముద్రమే కానివ్వండి, ఒక ప్రకృతి కాదు, సమస్తము కూడా ఆయన చెప్పిన పని క్రమంగా జరిగిస్తూ ఉన్నాయి. అందుకనే దేవుడు మనుషులతో కాకుండా ఎవరు చెప్పుకున్నాడట యెషయా గ్రంథంలో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి మనం దేవుడు తీసుకొచ్చు. ఎందుకని? నిర్లక్ష్య వైఖరితో ఉంటే మరి ఆయన ఎవరు పని చేయమండి? పని చేయకుండా పనిచేసే వాళ్ళు దేవుడు చెప్పుకుంటున్నాడు. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఒక మనిషిని సోమరిగా ఉంటుందని చెప్పి ఎవరితో దేవుడు పోల్చాడు? చీమతో పోల్చాడు. ఇది దారుణమైన విషయం చూడండి. మనం ఎవరమో దేవుని స్వరూపము, దేవుని పోలిక చేయబడ్డ మనుషులము, దేవుని ప్రతినిధిగా ఉన్న మనము ఎవరు చూసి నేర్చుకోవాలట? చీమను చూసి నేర్చుకోవాలి. కాబట్టి దేవుని కొరకు చాలా మంది భక్తులు పనిచేశారు. ఆ పనికి తగినట్లు వాళ్ళు మార్చుకున్నారు. మనమే కాదు కానీ ఈ ప్రకృతి కానీ, సృష్టి కానీ, జీవరాశులు కానీ సమస్తము దేవుడి పనిలో బాధ్యతగా చేశారు. ఎవరైనా నిర్లక్ష్య వైఖరితో ఉన్నాడా అంటే అది మానవుడు మాత్రమే. మన అప్పగించిన ఆ పని చేయకున్నాడంటే మానవుడు మాత్రమే. ఆ మానవుడు మాత్రమే పని చేయకుండా లెక్కలేని తనంతో ఈరోజు ఉన్నాడు. కాబట్టి చెప్పబడిన ఈ అంశాన్ని మనందరం హెచ్చరింపబడదాం. దేవుడు అప్పగించే ప్రతి పనిలో కూడా ఏది మనకు అప్పగించాడో పని, ఏది మనకు పని అప్పగించాడో ఆ పనిలో మనందరం కూడా ముందుకు వెళ్దాం. సువార్త ప్రకటించాలా, వాక్యం చెప్పాలా, పరిశుద్ధంగా ఉండాలా. ఏదైతే మనం ఇవన్నిటిని మనం నెరవేర్ది, ఇవన్నీ పనుల్లో మనం పాలు భాగస్తులు అయి ఉన్నాం. మనకి ఏంటి? ఆ అర్హతలు ఇచ్చాడు కదా.
రాజుగారి యాజక సమూహం, పరిశుద్ధ జనము, మీరు ఈ అర్హత, ఈ కేటగిరీ సంబంధించిన వారు, ఇంత ఉన్నతమైన వారిని నేను ఎంచాను, పరిశుద్ధులుగా ఉండక పిలువబడ్డారని రోమపత్రికలో రుజువులు చదువుకుంటాం. ఆ పరిశుద్ధులుగా పిలువబడ్డ మనము పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండక తగిన క్రియలు, పనులు చేయాలి. కాబట్టి దేవుడు అప్పగించే పని ఏంటి? కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఇవన్నీ పనులు మనం జరిగించే వారిగా ఉంటేనే, బాధ్యతగా మనం చేస్తేనే మనం ఏమవుతాము? చనిపోయిన తర్వాత నిత్య జీవానికి చేరతాం. లేకపోతే బాధ్యత లేకుండా అంటే మళ్ళీ మనం వెళ్ళిపోతాం, అక్కడికి నరకానికి వెళ్ళిపోతాం. ధనవంతుడు తన కొరకే బతికాడట. అబ్రహాం చెప్తారు, నీకు నచ్చినట్టుగా కుమారుడా, ఈ లోకంలో నీకు నచ్చినట్టుగా బతికావు, కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చావు? నరకానికి వచ్చావు. అదే ఈ లాజరు కురుపులతో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా దేవుడి కొరకు బ్రతికాడు కనుక, అదిగో నా సన్నిధిలో ఉన్నాడు, నా రొమ్మున ఆనుకుని ఉన్నాడని ధనవంతుడు చెప్తాడు. కాబట్టి మనం మన భౌతిక సంబంధమైన బాధ్యతలే కాకుండా దేవుడు మన కొరకు బాధ్యతగా వ్యవహరించాడు కనుక, దేవుడు మనసెరిగిన వారు కనుక, దేవుడు మనం ఎంతగా ప్రేమించాడో తెలిసిన వారు కనుక, ఆయన పనిలో కూడా మనం బాధ్యతగా వ్యవహరించాలి, బాధ్యతగా ఉండాలి. అలా ఉన్నవారు అయితేనే బాధ్యతగా సన్నిధిలో మనల్ని తీసుకుంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీ హృదయంలో భద్రం చేసుకోవాలని ప్రేమతో నేను కోరుతున్నాను. అందరికీ